ఏపీలో ఇసుక కష్టాలు తొలగుతున్నాయి. బ్లాక్ మార్కెట్ కూడా దాదాపుగా అదుపులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు రాష్ట్ర నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను మాఫియా గుప్పిట పట్టింది. బడా నిర్మాణ సంస్థలు, బిల్డర్లకు సైతం ఇసుక దొరకని పరిస్థితి. దీంతో ఇసుక లభ్యత లేక నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పనులు లేక, పస్తులు పడుకోలేక వారిలో చాలా మంది రోడ్డున పడ్డారు. సామాన్యులకు గమేళా ఇసుక కూడా దొరికేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక కష్టాలు, బాధలు తొలగించేందుకు నడుం బిగించింది. ఉచిత ఇసుక పథకాన్ని తెచ్చింది. ఈ పథకం మంచిదే అయినా ఇసుక వనరుల కొరత వల్ల మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. అమల్లో పలు లోటుపాట్లు, అడ్డంకులు ఎదురయ్యాయి. స్టాక్ పాయింట్ల వద్ద అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా గమనిస్తూ ఉచిత ఇసుక పథకంలోని లోటుపాట్లను సవరిస్తూ వస్తుంది. ఇసుక కొరత అనేది లేకుండా చూడగలిగితే పరిస్థితిని పూర్తిగా అరికట్టవచ్చని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఇసుక రీచ్లపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలు తాజాగా ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అంచనా వేసినట్టే ఇసుక సామాన్యుడికి కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఉదాహరణకు గత వైసీపీ పాలనలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురం, తాతపూడి, ఔబలంక, వద్దిపర్రు రీచ్ల్లో ట్రాక్టర్ ఇసుక రవాణాకు 4,000 నుంచి 5,000 ఖర్చయ్యేది. ఇప్పుడు అదే ఇసుకను 2,800కు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచెర్లలో ట్రాక్టర్ ఇసుకను నాడు 3,500 నుంచి 4,000కు రవాణా చేసేవారు. ఈ ధరకు కూడా అంత తేలికగా ఇసుక దొరికేది కాదు. అర్ధరాత్రులు ఎవరికంటా పడకుండా దొంగతనంగా తెచ్చుకోవాల్సి వచ్చేది. ఉచిత ఇసుక విధానం వచ్చాక ఈ రీచ్లో బుక్ చేసుకున్న వారికి ట్రాక్టర్ ఇసుక 1,300కు లభిస్తుంది. ఎక్కువ పరిమాణంలో కావాల్సి వస్తే 1,200కే సరఫరా చేస్తున్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ రీచ్లో రోజుకు 400 టన్నుల మేర ఇసుక తవ్వుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలోని పీపర్రు, పందులపర్రు, అలాగే ఔరంగాబాద్ రీచ్ల నుంచి ఏలూరు జిల్లా తాడేపల్లిగూడానికి ఇసుక తెచ్చుకోవాలంటే గత ప్రభుత్వంలో లారీకి 15,000 చొప్పున ఖర్చయ్యేది. కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు ఈ రీచ్లో లారీ ఇసుకను 10 నుంచి 11,000కు సరఫరా చేస్తున్నారు.